సో అంటే ఈరోజు ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటా ఉన్నారు మీరు. సో అంటే ఏం చెప్తారు ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం దాదాపుగా ఒక 1.5 నుండి నడుస్తూ ఉంది. ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ కాలేదు. నిన్న ఒక వీడియో వచ్చింది మోడీ గారిది, ఏమనిపించింది అది చూస్తూ ఉంటే? వీడియో అయితే నేను మొత్తం చూడలేదు, సో నేను దాని మీద కమెంట్ చేయలేను. ఫ్రెండ్స్ అనగానే నేను వీడియో క్లోజ్ చేసేసాను హానెస్ట్లీ. ఈ ప్రొటెస్ట్ గురించి అయితే మేము జస్టిస్ గురించి ఫైట్ చేస్తున్నాం, జస్టిస్ కోసమే ఫైట్ చేస్తున్నాం. అండ్ జస్టిస్ వచ్చేంత వరకు ఇది సాగుతూనే ఉంటుంది, దట్స్ ఫర్ షూర్. బికాస్ జెన్జీ మేము ఒకసారి పట్టుకుంటే ఈజీగా వదలము. సో జస్టిస్ వచ్చేంత వరకు ఇది సాగుతూనే ఉంటుంది. అంటే మొన్న జంతర్ మంతర్లో చూసి పోలీస్ లాఠీ చార్జ్, ఎగ్జామ్ ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు కావచ్చు, చాలామంది లేడీస్ పైన ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్. అంటే రాజ్యాంగంలో మనకి ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంటుంది. సో అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక పక్క వీళ్ళేమో బీజేపీ వాళ్ళేమో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే? 28 జూలై ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏదైతే జరిగిందో ఇట్స్ లైక్ అబ్సల్యూట్లీ అన్ఫేర్. అది అసలు జరుగుండకూడదు. స్టూడెంట్స్ని కొట్టడం, లాఠీలతోటి టియర్ గ్యాస్ వేయడం, ఎక్స్పైర్డ్ అయిన టియర్ గ్యాస్ వేయడం, ఇలాంటి లాఠీస్లో మేకులు ఉండే అండ్ చాలామందికి చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి. ఇది అసలు జరగకూడదు. అండ్ జస్ట్ బికాస్ స్టూడెంట్స్ ఒక ఆన్సర్ అడుగుతున్నారు, స్టూడెంట్స్ వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారు. ఆల్ వీ వాంట్ ఇస్ జస్టిస్, ఆల్ వీ వాంట్ ఇస్ ఆన్సర్స్, ఆల్ వీ వాంట్ ఇస్ అకౌంటబిలిటీ. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి దే హ్యావ్ టు ఫేస్ దర్ కాన్సిక్వెన్సెస్ సో దట్ ఇట్ వోంట్ రిపీట్ అగైన్. మళ్ళీ ఇలాంటి పేపర్ లీక్లు మళ్ళీ జరగకుండా అండ్ ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోకుండా ప్రివెంట్ చేయడానికే ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇట్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము ఈసీఎల్ ఏరియా నుంచి వచ్చాము. ఏమనిపిస్తుంది ఈ ప్రొటెస్ట్లతోటి మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? జరగాలి, జరిగేంత వరకు పోరాడతాము. అంటే ఇంత జరుగుతా ఉన్నా ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, బీజేపీ సంబంధించిన చాలా మంది నేతలు కావచ్చు, ఎండ్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఇదంతా మీ మీద వీళ్ళంతా యాంటీ నేషనల్స్, దేశద్రోహులు అని చెప్పేసి సో అండ్ సో చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కమింగ్ జనరేషన్ గా, ఎందుకంటే మనం ఓట్లేస్తే గెలిచేవాళ్ళు, సో మనల్ని దేశద్రోహులు ఏం చెప్తారు? ఆ కమెంట్ ఇస్ సో అట్రాషియస్. నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలే లిటరలీ. మేము ఒక జస్టిస్, ఒక ఫేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడుగుతుంటే మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అంటే ఇంకా మేము ఏం చెప్తాం? And it's a democracy. Democracy lo there will be questions asked, and that is exactly why it's a democracy. Accountability undedi public valla, opposition valla and other parties valla. So if you cannot even take questions from people, what else are you doing? This is not a democracy then. Democracy ante 8th class la civics textbook lo chadukunnam. For the people, by the people, for the people, by the people, of the people. చదువుకున్నాం. డెమోక్రసీలో మెరిట్స్లో ఉండే అకౌంటబిలిటీ ఉంటుంది. దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఇండియా ఇస్ అ డెమోక్రసీ. అండ్ నెక్స్ట్ మంత్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్ డే. సో వేర్ ఇస్ ద డెమోక్రసీ? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఏం చెప్తారు? అంటే మొన్న జరిగిన దాడి ఏదైతే చూసుకుంటే జంతర్ మంతర్లో, సో ఏమనిపిస్తూ ఉందా చూస్తూ ఉంటే? అంటే మనం ఇండియాలోనే ఉన్నాం అనిపిస్తూ ఉందా, ఏమని అనిపిస్తుంది? ఇండియాలో ఉన్నట్టు అనిపించట్లేదు. బికాస్ మహాత్మా గాంధీ సెడ్ వైలెన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్. హీ ఈస్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ ఇండియా యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. అండ్ వైలెన్స్ తీసుకొని ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఫర్ విమెన్ ఎస్పెషలీ పీపుల్ సే కి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ రన్ టు ద పోలీస్. బట్ ఇన్ జంతర్ మంతర్ పీపుల్ ran away from the police. From people who were supposed to protect us, they ran away from them just so they can be safe. So I don't know what else to say because this is very ironical అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఈ పేపర్ లీకేజ్ విషయంలో చాలా రోజుల నుండి కొట్లాడుతాను, ఫైట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 20+ స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకుంది. ఇది ఫస్ట్ టైం కూడా కాదు ఈ పేపర్ లీకేజ్ అవ్వడం. అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా సంస్థలు ఉంటాయి, చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది, సో అండ్ సో చాలా ఉంటాయి. ఇంత జరుగుతూ ఉన్నాయి, దీనికి ఒక ఫుల్ స్టాప్ కావచ్చు. వాళ్ళ చేతిలో ఉంటే దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం చెప్తారు? అదే దానికోసమే ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇలాంటి లీక్స్ మళ్ళీ అవ్వద్దు అని జరుగుతుంది. అందుకని దిస్ ఇస్ ద రీజన్ వై దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ సో ఫార్ ఐఎమ్ అవేర్ ఆఫ్. వీ డోంట్ వాంట్ దిస్ టు repeat again because 20 lives were lost. So this cannot be repeated and the government should do whatever it can to prevent such stuff. ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు, గవర్నమెంట్కి ఇన్ కేస్ కమింగ్ జనరేషన్ చాలామంది ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ అది నీట్ ఎగ్జామ్ రాయడం అనేది, సో ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏంటి అంటే వీ వాంటెడ్ టు టేక్ అకౌంటబిలిటీ. వీ వాంటెడ్ టు అడ్రెస్ ది సిచ్యువేషన్ ఓపెన్లీ and accept that there were some mistakes done and it is doing it's doing something to correct those mistakes. ఇది మళ్ళీ అవ్వద్దు, ఇది మళ్ళీ రిపీట్ అవుతాయి. దిస్ ఇస్
just failed education system and andaru trust potundi. And as for students, what I would like to say is it is okay. It's ante leak avindi, it's not okay, but it is okay to be sad over this leak, and you did everything you can. Please don't harm yourself, please don't, you know, blame yourself for anything. And education is important, yes, but your life is way more important, and your mental health kuda. So please take care of yourself. I know this is very hard, and already chaala mandi gap years kuda తీసుకుంటున్నారు, coaching kuda వెళ్తున్నారు. So just take care of yourself, because you are our future. So we don't want you to suffer because of what the government did. So please open up to people around you, don't suffer alone. That is what I want to tell to the students. Thank you.